శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరబ్బర్ వార్తలు పట్టుకొత్తది. ఎలక్షన్ల ముచ్చట్లు షాన్ ఉన్నాయి కానీ ముందుగాలైతే నెత్తిగీతలు. ఒడిసినాయి మూడో విడత ఓట్లు. చెయ్యిపాటి గెలిచింది మళ్ళా మెజారిటీ సీట్లు. ఎంపీ ఎమ్మెల్యేలకు కొట్టిండు స్పీకర్ సారు జై. సరైన ఆధారాలు లేవని సస్పెండ్కు అన్నాడు నై. మాట నిలబెట్టుకున్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు నిమిషాలలోనే శాంక్షన్ చేసిండు రోడ్డు. గీతం యూనివర్సిటీకి 118 కోట్ల కరెంటు బిల్లు. ఈ ముచ్చటెరికైనాక అందరూ షాక్ అవుతున్నారు మళ్ళా ఫుల్లు. ఊర్లల్లా ఓట్లు లెక్క పెడుతున్నప్పుడు సర్పంచ్ అభ్యర్థులు ఎంత టెన్షన్ పడుతున్నారో జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు గంత టెన్షన్ పడుతున్నారు. అంతేకాదు దేవుడా జరమమ్ములు కాపాడు కాపాడు అని మొక్కుతుండ్రు. అగో గల్లకు గింత కష్టం ఎందుకు వచ్చింది అంటారా? జంపింగ్ ఎమ్మెల్యేల ముచ్చట మీద అసెంబ్లీ పెద్ద ఆఖరి తీర్పు చెప్పిండు. మరి గియ్యాల ఏమైందో చూడుండ్రి. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు అందరూ సస్పెండ్ అవుతున్నారు. ఇక ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం అనేటోళ్లకు పెద్ద షాకే తగిలింది. గా షాక్ ఎవరిచ్చిర్రు అనుకుంటున్నారు? గీ అల్లా అసెంబ్లీ పెద్ద స్పీకర్ సారు గీ అల్లా 5 మంది జంపింగ్ ఎమ్మెల్యేల ముచ్చటం మీద విచారణ చేసి గీలను ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయనికే సరైన ఆధారాలే లేవు అని చెప్పి కుల్లం కుల్ల చెప్పిండు. ఇక ఈ మాట చెప్పుడుతోని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సారు, తెల్లం వెంకట్రావు సారు, కృష్ణమోహన్ సారు, ప్రకాష్ గౌడ్ సారు, గూడెం మైపాల్ రెడ్డి సారుకు జరంతా పానం నిమ్మలమయ్యింది. ఏంది మీ పరిస్థితి ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్తున్నాం. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది రేపు సుత ఇంకొంతమంది జంపింగ్ ఎమ్మెల్యేల ముచ్చట మీద విచారణ చేస్తాడంట. మరి చూడాలి గియ్యాల్లో పిటిషన్ కొట్టేసినట్టు రేపు కూడా గదే పని చేస్తాడా లేకపోతే ఇంకేమన్నా పెద్ద నిర్ణయం తీసుకుంటాడా? అబ్బా నిజంగా పల్లె పబ్లిక్కే, పట్నం పబ్లిక్కే. టైంకు గోలు వేసుడన్న మర్చిపోతారు కానీ 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు వేసుడు మట్టుకు అస్సలు మరుస్తలేరు. ఒక్క దిక్కు శివ అనేంత సలి పెడుతున్నా ఇంకో దిక్కు 3వ విడత ఓట్లు వేయనికే పోలింగ్ బూత్లకు ఎట్లా గదిలినరో చూడుండ్రి. ఒక దిక్కు శివ అనేంత సలి పెడుతున్నా చిన్న పెద్ద అందరు కూడి ఊరి సర్పంచ్ను వార్డు మెంబర్లను ఎన్నుకోనికే గదిలిండ్రు. 3వ విడత పోలింగ్ పూట ఓటర్ల దేవుళ్లతోని పోలింగ్ కేంద్రాలు గిట్ల కిటకిటమంటున్నాయి. చిన్న పెద్ద అందరు కూడి గిట్ల ఓటేస్తే అందరుట్లా గీ అన్ననే ఆదర్శంగా నిలిచిండు. ఎందుకంటే ఓటేయనికే పట్నంకెళ్ళి సొంత ఊరికి 148 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేసి ఓటేసిండు. గిన ఎవరనుకుంటున్నారు? మాజీ సైనికుడు మల్లయ్య. పోలీస్ డిపార్ట్మెంట్లో టెంపరీగా పనిచేస్తున్నా. లింగంపల్లి నుంచి నేను మనూరికి కాస్కర్ ఓటేయనికి వచ్చినా. నేను ఎందుకంటే మిలిటరీ ఉన్నప్పుడు నాకు ఓటు సౌకర్యం దొరకలేదు. అందుకే వీళ్ళకి చూపెట్టాలి, మన యూత్ కూడా చూపెట్టాలి ఓటు అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎట్లా ఉంటుంది ఓటుతో నేను చేస్తాం. మనము 4 గంటల 20 నిమిషాలు జరిగిన 9:20కి వచ్చేసినాం. సైకిల్ మీదనే వచ్చినాం, కంప్లీట్ సైకిల్ మీద. గిట్లా మాజీ సైనికుడు మల్లయ్యనే కాదు మన లీడర్లు సుత ఎవరి ఊర్ల గాళ్ళు ఓట్లు వేసిండ్రు, ఆదర్శంగా నిలిచిండ్రు.
లీడర్ల ముచ్చట గిట్లుంటే ఓట్లేసే జాగలా ఎసొంటి అపాయం కావద్దని ముందే ఉపాయంతోని పోలీసులు జిల్లా కలెక్టర్లు తిరుగుతూనే ఉన్నారు. పోలీసుల పుణ్యాన జిల్లా కలెక్టర్ల పుణ్యాన ఏడా అంతగానం పెద్ద లొల్లి కాలేదు. నిదానంగా నిమ్మలంగా ఓట్లేసుడు నడిచింది. పొద్దుగల్ల 7 కొట్టిన సంధి మిట్ట మధ్యాహ్నం 1 గంట దాకా ఓట్లేసుడు నడుస్తే అటెనక జరంత బువ్వ తిని ఓట్ల లెక్కింపు షురూ చేసిండ్రు ఎన్నికల అధికారులు. మొత్తం మీద 3వ విడత పంచాయతీ ఎన్నికలలో కూడా చెయ్యి పాటితే జోరున్నదులా. ఇక సోమవారం అయితే మొదటి విడతల, 2వ విడతల, 3వ విడతల గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి కుర్చీలో గాలు కూసుంటారు. గెలిచిన సర్పంచులతోని కేటీఆర్ సారు ఇప్పటికే మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి సారు కూడా చెయ్యి పార్టీ మద్దతుతోని గెలిచిన సర్పంచులతోని ముచ్చట పెట్టనికే తయారున్నాడు రేపో మాపో. నువ్వో చేతి నేనే చేతి వేస్తేనే పని అల్కగా అవుతుంది అన్నట్టు ఒక దిక్కు రాష్ట్రాన్ని అభివృద్ధి అయ్యనీకే సీఎం రేవంత్ సారు, ఇంకో దిక్కు దేశాన్ని అభివృద్ధి అయ్యనీకి ప్రధాని మోదీ సారు ఇద్దరు బగ్గా కష్టపడుతున్నారు. మరి పెద్ద మనుషులంటే గా మాత్రం కష్టపడాలే గాని మన రాష్ట్రంకు రాష్ట్రపతి మేడం వచ్చిందట. 3-4 దినాలు ఈడనే ఉంటుందట. మరి మనం కూడా గాలి మోటార్ డిపో కాడికి పోయి రాష్ట్రపతి మేడంకు వెల్కమ్ చెప్తాం పాన్రి. అరే చలికాలం వచ్చి చాలా దినాలయ్యే రాష్ట్రపతి మేడం ఇంకా రాకపోయా అని రంది పడేటోళ్లకు రాష్ట్రపతి మేడం రాకతోనే ఫుల్ ఖుషి అవుతున్నారు. రాష్ట్రపతి మేడం గియాల గాలి మోటార్ల దిగంగానే గిట్ల చిన్న సీఎం మంత్రులు స్వాగతం పలికిండ్రు. రైట్, మేడంకు గిట్ల పువ్వులు ఇచ్చి వెల్కమ్ చెప్పినాక గీయాలటి సంది 22 తారీఖు దాకా అంటే 5 దినాలు రాష్ట్రపతి భవన్లు ఉంటుంది. మంచి మంచి కార్యాలయాల్లో పాలు పంచుకుంటుంది. రాష్ట్రపతి మేడం వచ్చుడుతోనే రాష్ట్రపతి భవన్ చుట్టూ డ్రోన్లు ఎగిరేసుడు బంద్ పెట్టిండ్రు. కొందరు లీడర్లకు చేతులెత్తి మొక్కినా ఒంగొంగి కాళ్లకు దండం ఎంత పెట్టినా మన మాట అస్సలు కేరేజ్ అయ్యరు. ఏ పోమ్మ పో అని ఊరికనే ఎదిరించుకుంటారు. కానీ అందరు లీడర్లు గట్లనే ఉండరు కదా. కొందరు లీడర్లు పబ్లిక్కే ప్రాణం ఇస్తారు. ఇప్పుడు అందరూ ఆంధ్రలో అనుకుంటున్న ముచ్చట ఏందంటే ఆంధ్రలో ఉన్న కూటమి సర్కార్ లీడర్లు ఎవ్వరు అడగకముందే అన్ని తిప్పలకు మంగళారతి పడుతున్నారట. అసలు ఏం పని చేసిండ్రో అరుచుకుందాం పాన్రి.
లీడర్లంటే గిట్లుండాలబ్బా. ఎప్పుడు ఏ మాట ఇచ్చినామన్నది కాదు, ఆ మాటను నిలబెట్టుకున్నామా లేదా అనేది ముఖ్యం. నిన్న పవన్ కళ్యాణ్ సారు పక్క రోడ్ వేస్తామని చెప్పి మాట ఇచ్చిండు కదా. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఈ సభలో మాట ఇచ్చిండో లేదో, సభ మొత్తం అయ్యి కాలు బయట పెట్టేసరికి 2 కోట్ల రూపాయలతోని రోడ్డు శాంక్షన్ అయ్యింది. మళ్ళా ఇంటుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తున్నదిలే, గంత రువ్వడి మీద పనిచేస్తున్నారు మళ్ళా కూటమి సర్కార్ లీడర్లు. అంతేకాదుల్లో నిన్న సీఎం చంద్రాలు సారు అన్న మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. గదేందో మీరే ఈనుండ్రి. ఏం చేస్తారని అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఎవడైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకోవాలి. మీరు కనపడకుండానే ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎవడైనా తప్పు చేస్తే 2 నిమిషాల్లో పట్టుకోవడమే కాదు, తప్పు చేసిన వాడు మళ్ళా కనపడడు. అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇన్నరు కదా, ఆడబిడ్డలకు ఎసొంటి కష్టం వచ్చినా ఊకునేదే లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వబట్టి ఇక ఇవాళ సూత పెద్ద మీటింగ్ పెట్టిండ్రులో కలెక్టర్లతోని. జిల్లాలల్లో మంచిగా అభివృద్ధి కావాలి, పేదలకు మంచి మంచి పథకాలు అందాలి, గవన్నీ మీరే చూసుకోవాలని చెప్పి గిట్లా మీటింగ్లో చెప్పిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, సీఎం చంద్రాలు సారు. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under Nareka, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, Nareka has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. గిట్లా కలెక్టర్లతోని ఇయ్యాల రేపు మీటింగ్ నడుస్తుంది. గీ అల్లడి ముచ్చట అయితే గీది, గీ అల్లడి ముచ్చట అయితే మనసులో పెట్టుకోండి. రేపటి ముచ్చట రేపు మాట్లాడదాం కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఏం పని లేక కరువు పనికొచ్చిన ఫ్రెండ్స్ లైక్ కొట్టండి అని చదువుకునే పిల్లలంటే, ఓ అమ్మ ఏడికి పోతున్నావు, పొద్దుగాల లెవ్వంగానే పారా గుంప పట్టినవు, ఏంది కథ అంటే, నీకు తెలివని ముచ్చట ఏమున్నది పిల్ల, గీ ఎండాకాలం ఏం పనులున్నాయి, గందుకే గా 100 రోజుల పనికి పోతున్నా అని అంటారు. గిట్లా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు ఊర్లల్లా. ఇప్పుడు అస్సలు ముచ్చట ఏందంటే, ఉపాధి హామీ పథకం మీద 2 పార్టీలకు నడుమ ఉడుకుడు కయ్యమైతుందోల్లా. ఎక్కడిది, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మీద ఉడుకుడుకు కయ్యం నడుస్తున్నది 2 పార్టీల నడుమ. నిన్న మొన్న పార్లమెంట్లో నడిస్తే గీ అలా చెయ్యి పార్టీ లీడర్లు గిట్ల గాంధీ తాత విగ్రహం దగ్గర నిలబడి గాంధీ పేరే తీసేస్తున్నారా అని చెప్పి గిట్ల నిరసన తెలిపిండ్రు. గిట్లా గల్లీలో చెయ్యి పార్టీ లీడర్లు నిరసన తెలిపితే ఢిల్లీకి వెళ్ళి చెయ్యి పార్టీ సీనియర్ లీడరు హనుమంతరావు సారు గీ మాట అన్నాడు. సాక్షాత్తు మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెస్తే ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీని కూడా అవమానం చేస్తున్నారు. ఈ అవమానం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే.
ఈ దేశమే సెక్యులర్ దేశం. ఆనాడు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు, ఇది సెక్యులర్ దేశం అయింది. ప్రతి ఒక్కరు కూడా మా రాజ్యాంగంలో, మా మేనిఫెస్టోలో, కాన్స్టిట్యూషన్ ఏం రాస్తుంటే సెక్యులర్ దేశం అంటాం. సెక్యులర్ దేశం అని మీరు చెప్తారు, కానీ ఆచరణలో మాత్రం ఇది హిందూ దేశం చేయడానికే ప్రయత్నంలో భాగం. ఏమి ఈ అవమానాలు? ఎన్ని రోజులు మీరు ఈ అవమానం చేస్తారు? నెహ్రూను అవమానం చేస్తారు, అంబేద్కర్ను అవమానం చేస్తారు, ఆఖరుకు మహాత్మా గాంధీ గారి పేరు ఉన్నటువంటి ఏది గ్రామీణ రోజ్గార్ యోజన పేరు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఏమంటే రామ్ అంటారు. అరే అయ్యా, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు బాబు? కానీ స్వాతంత్ర్యంలో పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి నాయకులను అవమానం చేయడం అనేది ఒక పద్ధతి అయిపోయింది. వాళ్ళకు ఒకటే ఆలోచన, కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దీని మీద యుద్ధం చేయాల్సిందే. ఇన్నరు కదా పెద్ద మనిషి పెద్ద మాట. ఇక పెద్ద మనిషి పెద్ద మాట గట్లుంటే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారస్వత సంగారెడ్డిలా 1,00,000 మందితోని మీటింగ్ పెట్టి పువ్వు పార్టీ చేస్తున్న కుట్రలను కుల బయట పెడతా అని బాజాప్తా చెప్పిండు మైకుల ముంగల. నేను నా దగ్గర ఉన్న 3 లక్షల జనాభాలో 1,00,000 మందిని ప్రతి పల్లె నుంచి, ప్రతి వార్డు నుంచి అంబేద్కర్ స్టేడియంకి పిలుస్తా. ఆ గంటన్నర ఇదేం ఓట్ల కోసం కాదు కదా, ఇది ఆ సభ. నాకు ఆ మహాత్మా గాంధీ నుంచి ఇప్పటిదాకా మీకు చెప్పిన చరిత్ర అంతా, ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, అట్లాగే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళ చెల్లెలు ఇప్పుడు మా ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీళ్ళ యొక్క సాక్రిఫై గురించి ఆ సభల నా దగ్గర ఉన్న 3 లక్షల మంది 1,00,000 మందిని గ్రౌండ్కి పిలిచి ఈ 1,00,000 మందికి చెప్తే ఈ 1,00,000 మంది పోయి 2 లక్షల మందికి చెప్తారు. ఇది సంగారెడ్డి పరిధిలో నేను పెట్టుకునే కార్యక్రమం. ఇది ఇంటిరి కదా. ఇక చెయ్యి పార్టీ లీడర్ల ముచ్చట గిట్లుంటే గిదే ముచ్చట మీద తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద గిట్ల గరం అయ్యిండు. మీకు రామ్ ఉన్నందుకు ఆబ్జెక్షన్, మీకు రామ్ ఉన్నందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈరోజు నరేగా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పక్కకు పెట్టలేదు. దాన్ని ఇంకా బాగు చేసి దాన్ని పెంచి, స్కోప్ పెంచి, నిధులు పెంచి, నరేగాలో ఉన్న మినిమం గ్యారంటీ డేస్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ 100 డేస్ ఉంటే 125 చేసి ఈరోజు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తాను. దాని మీద కూడా వీళ్ళు అభ్యంతరం తెలుపుతాను. దాని మీద అభ్యంతరం తెలుపుతూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తాను. ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా అల్లానో ఇంకేదైనా పేరు ఉండే వాళ్ళు అపోజ్ చేయకపోతుండే. కేవలం రామ్ ఉంది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తాను. ప్రజలకు మంచి జరుగుతుంది, బీద వాళ్ళకు మంచి జరుగుతుంది. వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజనలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వీబీజీ రామ్జీ కార్యక్రమం ఉందో, ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి జరగబోతుందనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. అగో ఇన్నరు కదా, మేము కూడా మంచి పేరే పెడుతున్నాం కదా, గాయంత దానికి గింత లొల్లి చేస్తే ఎట్లా అని అడగబట్టి చూడాలి. మళ్ళా ఆఖరికి కరువు పని మీద ఖయ్యం ఏడుదాకా పోతుందో గీ పార్టీలు అన్నాడమ్మా. ఇందుగలడు అందులేడని సందేహము వలది ఎందెందు వెతికినా అందందుగలడు అన్నట్టే ఉన్నది గీ ముచ్చట. మనం వెనకటి సంధి చూస్తున్నాం. దొంగతనాలంటే బంగారం ఎత్తుకపోవడు, పైసలు ఎత్తుకపోవడు, ఇంకా ఇండ్ల ముందున్న బండ్లు ఎత్తుకపోవడు, కార్లు ఎత్తుకపోవడు చూస్తున్నాం. కానీ చాలా వెరైటీగా ఒక తాన దొంగలు ఆటో అద్దాలు ఎత్తుకపోయిండ్రులా. ఓర్ని కథ సల్లగుండా చూసిండ్రు కదా, ఏ ఆటోకు చూసినా ముంగల అద్దమే లేదు. దొంగలు సింహసిక్కట్ల దొంగతనానికి వస్తే ఏం దొరకనట్టు ఉన్నది. ఉత్త చేతులతోనే ఏం పోతాం అనుకున్నారేమో, ఆఖరికి ఆటో అద్దాలు ఎత్తుకపోయిండ్రు. ఇంతకీ ఈ ఆటో అద్దాల దొంగతనం ఏడయింది అనుకుంటున్నారు?
ఖమ్మం పట్టణం గోపాలపురంలా ఒక్క ఆటో అద్దం కాదుల్లో తర్వాయిన గిదే గల్లీలా 7 ఆటోల అద్దాలు ఎత్తుకపోయిండ్రు. ఇక చేసేదేం లేక మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నారు అసలైన ఆటో అన్నలు. వీరభద్రరావు అండి. అది నేను ఎల్బీ నగర్ గోపాలపురం కాలపట్లో ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రాంతంలో ఈ సమీప ప్రాంతాల్లో వైఎస్ఆర్ నగర్ కానివ్వండి, మరి ఎల్బీ నగర్ కానివ్వండి, గోపాలపురం కానివ్వండి, భయంకరమైనటువంటి దొంగల హల్చల్ మొదలయ్యింది. వాళ్ళు చేతికి ఏదైతే అది తీసుకొని పోయేటటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్లో కూడా కొన్ని బ్యాటరీలు అవి ఇవి ఆటో సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా దొంగిలించడం జరిగింది. మరి గత రాత్రి ఈ కాలకట్టన ఉన్నటువంటి ఆటోలకి ఇలాగ గ్లాసులు మొత్తంగా కూడా తీసుకొని పోవడం జరిగింది. నా పేరు ఆకాష్. నేను ఆటో తోలితే బతుకుతున్నా అండి. రాత్రి 10-11 గంట ఆటో ఇంటికాడ పెట్టి పండుకున్నాం. పొద్దున చూసేసరికి 3:30-4 గంట పోవటం హోటల్ పనికి. అది చూసేసరికి నా అద్దం తీసుకుపోయారు. నాతో పాటు ఇంకా వరుసగా ముందు ఒక ఆటో ప్లస్ వెనక 3 ఆటో పోయింది అర్థం అండి. మేము ఇది పని చేస్తే బతుకుతాం. దానికి మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. అయినా ఆటో వద్దాలు ఎత్తుకపోయి ఏం చేస్తారు, ఏం దొంగలో ఏమో అని చాలా మంది మస్తు ఇచ్చంతర పోతున్నారు ఈ ముచ్చట ఎరికైనాక. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేది లేదు, జల్దిన చూసేయండి. ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అంటే గిట్లనే ఉంటదేమో. పేదోళ్లకు 1000 రూపాయల కరెంటు బిల్లు వస్తే గది గట్టకపోతే చాలు ప్రపంచమే మునిగిపోయినట్టు కరెంటు బిల్లు కట్టలేరు అని చెప్పి ఎంబడే వైర్లు కటింగ్ చేస్తారు. సర్కారులు ఉన్న కరెంట్ ఆఫీసర్లకు మన కరెంటు మీటర్లు కనిపించినట్టు గీతం యూనివర్సిటీ కరెంటు మీటర్లు కనిపించలేవేమో. జమానాల సంధి ఇప్పటిదాకా చూసి చూడనట్టు వదిలేస్తే మొత్తం కలిసి 118 కోట్ల కరెంటు బిల్లు అయ్యింది మళ్ళా. మీరు షాక్ అయినట్టే. గీ కరెంటు బిల్లు చూసి హైకోర్టులో పెద్ద లాయరే మస్తు పరిశాన్ అయ్యిండు. అయినా గీతం యూనివర్సిటీ పెద్దలు కరెంటు బిల్లుతోని గిన్నిస్ రికార్డు కొడదామనుకున్నారేమో. అందుకే 118 కోట్లు కరెంటు బిల్లు అయ్యేదాకా ఎదురు చూసినట్టున్నారు. ఇప్పుడు గీ కరెంటు బిల్లు కయ్యం హైకోర్టులో నడుస్తున్నది. చూడాలే మళ్ళా ఆఖరికి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఒడిసిపోయాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనని పోయేద్దునా. ఉంటా మరి.